ప్రైజ్లా ఏదైనా వాగ్దానము యెషయా 62. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు మన మీద ఉదయించి ఆయన మహిమ మన మీద కనపరచబడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దీనికి అర్థం ఏమిటి అంటే, దేవుని ఎప్పుడైతే మన సొంత రక్షకుడిగా మనము అంగీకరించి, ఎప్పుడైతే మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానిస్తామో మన యొక్క హృదయము మారుతుందో రక్షింపబడము అని అంటారు. అయితే మన హృదయములో దేవుడు ఉంచుకున్నప్పుడు మన యొక్క శరీరం మీద ఆయన మహిమ అనేది కనపడుతూ ఉంటుంది. అనేక మందికి మన మీద ఆయన మహిమ అనేది కనబడడం అనేది జరుగుతుందండి. దానినే దేవుడు అంటూ ఉన్నారు, మీరందరూ కూడా నా రక్తంలో కడగబడి మీ హృదయాలను నాకు ఇచ్చి మీ హృదయాలలోని నన్ను ఆహ్వానించి నేను నివాసముందులాగున మీరు చేశారు కదా. నేను మీ యొక్క హృదయంలో ఉండి నివాసిస్తూ ఉన్నాను కాబట్టి మీ యొక్క శరీరము మీద నా యొక్క మహిమ అనేది కనబడుతూ ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా రక్షింపబడి ఆయనలోని బాప్టిజం తీసుకొని ఆయనని ఎల్లప్పుడూ కూడా ఇష్టమైన వారిగా ఆయన కృప పొందుకొని ఆయన మహిమంతా కూడా మన దేహములో మన మీద మన బిడ్డల మీద ఉంచుకుంటూ ఉన్నాము కదండి. దానిని దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నా యొక్క మహిమ ఎల్లప్పుడూ కూడా నిన్ను విడవకుండా ఉంటుంది అని దేవుడు ఇది మన సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిరి, ఆయన ఆశ్రయించున్నాడు ధన్యులు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. అవునండి, ఎవరైతే దేవుణ్ణి ధరించుకుని ఆయన యొక్క మహిమను వారి యొక్క శరీరాల మీద కనపడుతూ ఉంటాయో వారికి ఎటువంటి కొదువ అనేది ఉండదు. దేవుడు వారికి కావలి కాయడానికి దూతలను పంపించి ఎల్లప్పుడూ కూడా వారిని కావలి కాసి వారు ఎలాగ ఉంటారు అని అంటే ధన్యులుగా, బ్లెస్డ్ పీపుల్గా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని బ్లెస్ చేసే దేవుడు, ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మన యొక్క జీవితాలను సరిచేసి మనల్ని ఎప్పుడూ కూడా ఇతరులకి ఎంతగానో ప్రత్యేకింపబడిన వారిగానే ఉంచి నడిపిస్తారని ఈ దినమున ఆయన యొక్క కృపతోని మనకిచ్చిన వాగ్దానమును వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఈ వాక్యము అనేక విషయాలలోని మీ యొక్క కోరిక ఆయన ఐశ్వర్యము మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీరు సహాయం చేసి నడిపించే దేవుడివి నా ప్రభువా. మీ కావలి కాయడానికి మీ యొక్క దూతలను పంపించి నాయన మాకు ఏమీ కూడా కొదువు లేకుండా మాకు సహాయం చేసి మా యొక్క దేహంలో మా యొక్క జీవితాలలో మీ మహిమను కనపరిచేవారిగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏదైనా నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు మీ కృపలో భద్రపరచండి. ప్రతి ఒక్క అవసరత తెచ్చండి నాయన. వారికి వారి యొక్క బిడ్డలను నాయన భవిష్యత్తులో తోడయండి. వారి ఉద్యోగంలో, వారి చే పనుల్లో, వారి ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యానికి స్వస్థపరచండి నా ప్రభు. ప్రతి బిడ్డకి నాయన తోడై ఉండండి. ఎవ్వరికి కూడా కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు కూడా త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. ఎవరికి మరణానికి అప్పగించుకుంటా చూపించండి నా ప్రభు. యేసయ్యా నాయన 190 దేశంలో నా దేశంలో నా ప్రభు కాచి కాపాడి భద్రపరచండి నా ప్రభు. యేసయ్యా నాయన నా తండ్రి, హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. జాబ్ లేని వారు జాబ్స్ దయచేయండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉండగా నా ప్రభు వారికి సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించండి. ఎక్కడ యాక్సిడెంట్స్ ఏమి కాకుండా నాయన ప్రతి బిడ్డని భద్రపరచండి నా ప్రభు.
డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీసు వారిని భద్రపరచండి నా ప్రభా. యేసయ్య చంటి బిడ్డల్ని, ముసలి వారిని, ప్రతి ఒక్కరిని నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి. ప్రతి అవసరత తీర్చండి. ఎవ్వరు కూడా ఆకలితో నా ప్రభు అలమటించుకుంటా ప్రతి ఒక్కరికి నాయన ఆహారం దయచేయండి నా ప్రభు. పిచ్చి వారిని నాయన సరిచేయండి. మీ హస్తము వారి మీద ఉంచి నాయన వారి మైండ్ కరెక్ట్గా మంచిగా అవడానికి మీరు సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరిని నాయన మీ యొక్క దయలో, కృపలో దాచి నా ప్రభు వారు మంచిగా వర్ధిల్లులాగున సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య నాయన మీ యొక్క కృప చేత నా ప్రభా అనేక మంది అనారోగ్యాలతో, ఎన్నో డిసీజులతో, ఎన్నో బాధలతో, కష్టాలతో ఉంటుండగా నా ప్రభా ప్రతి బిడ్డని ఆదరించండి. ప్రతి ఒక్కరిని నాయన మీ హస్తముతో లేవనెత్తండి నా ప్రభా. మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి ఉంచులాగా సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.